మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ కొట్టావు అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనబడట్లే. ఓరి అమ్మ ఒక చోట కాదు మా కల్తీ మద్యం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా మాది ప్రభుత్వం, మాది అధికారం ఉన్నట్టుగా అక్కడ నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, తిరుపతి ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మరి ఇంకెక్కడ ఉన్నాయో మరి జిల్లాకు ఒక కల్తీ కేంద్రం పెట్టి అంటే ఎక్కువ శ్రమ లేకుండా ఇప్పుడు ఆ జిల్లాలో పెట్టేశారు అనుకోండి మద్యం షాపు, అక్కడక్కడ ఉన్న షాపులన్నింటికి చాలా ఈజీగా వెళ్ళిపోయి చాలా ఈజీగా వ్యాపారం చేసుకుంటారు. అంటే చాలా గొప్ప ఆలోచన. సంవత్సరంన్నరలోనే మద్యం షాపులు పెట్టేసి దానికి ఆయుధుల పూజలు చేసేసి అక్కడ ఒక స్టాఫ్ ఒక 50 మందిని పెట్టేసి అబ్బా వాట్ ఏ విజనరీ, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు అంత మనోళ్ళంతా. మరి ఈ మద్యం తాగి ఎంతమందిని ప్రాణాలు కాపాడాలనుకుంటున్నారో, మరి ఎంతమంది లివర్లు కాపాడాలనుకుంటున్నారో, ఇప్పుడు దాకా తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. 250 రూపాయలు జరిగే క్వార్టర్, 250 రూపాయలు దొరికే క్వార్టర్ కేవలం 10 రూపాయలు తయారైపోతుంది. మరి ఇది తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు ఆర్పి సమాధానం చెప్పు. బాయ్.